నా కొడుకు అక్కడ ఉన్నాడంటే నాకు కూడా దేశం కోసం ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. నా ఒక్క కొడుకు కోసం నేను ఒక్కదాన్ని బాధపడ్డా, దేశం సంతోషించే చాలు సార్. దేశ రక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేందుకు ఆ గ్రామంలోని యువకులు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే వాళ్లు భారత సైన్యంలో చేరి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. 3.5 దశాబ్దాల కిందట ఒక్కరితో మొదలైన సైనిక ప్రస్థానం నేడు 80కి పైగా ఆర్మీలో చేరి దేశ రక్షణలో పాలు పంచుకునే వరకు వచ్చింది. ఇలా ఎందరో యుద్ధవీరులను సరిహద్దుకు పంపింది ఈ గ్రామం. తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత పెద్ద సంఖ్యలో ఆర్మీ సోల్జర్స్ ఉన్న గ్రామం పాలమూరు జిల్లాలో ఉంది. సోల్జర్స్ విలేజ్గా పేరు పొందిన ఈ గ్రామాన్ని చూసొద్దాం రండి. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కూచూరు చాలా ప్రత్యేకమైన గ్రామం. ఈ గ్రామానికి మరే గ్రామానికి లేని ప్రత్యేకత ఉంది. ఉదయాన్నే గ్రామంలోని యువత, చిన్నారి విద్యార్థులు మార్నింగ్ వాక్కి వెళ్తారు. అటుపిమ్మట శరీరాన్ని చురుగ్గా ఉంచేందుకు వాలీబాల్, కబడ్డీ లాంటి క్రీడల్లో చాలాసేపు గడుపుతారు. దేహ దారుఢ్యాన్ని పెంచుకునే ఏ చిన్న వర్కౌట్ కూడా వదులుకోరు. శారీరక శ్రమతోనే వీరి ఉదయాలు ప్రారంభమవుతాయి. ఇక బడిలో కూడా చిన్నారులు తమ పీఈటీ పీరియడ్లో కబడ్డీ ఆడుతూ తమను తాము ఫిట్గా ఉంచుకునేందుకు యత్నిస్తుంటారు. ఇంత చురుకైన ఆరంభం ఎందుకంటే దేశ రక్షణ కోసం వీరు తపిస్తుంటారు. తమ గ్రామం నుంచి ఖచ్చితంగా సైన్యంలో వీలైనంత ఎక్కువ మంది ఉండాలన్న ఆశయంతో వీరు చిన్నప్పటి నుంచే సిద్ధంగా ఉంటారు. ఈ ఊరిలోని ప్రతి 5 ఇళ్లకో ఓ సైనికుడు సైన్యంలో ఉన్నారంటే ఈ ఊరికి ఉన్న గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. గ్రామంలో సుమారు 490 ఇళ్లుండగా మాజీ సైనికులు, ప్రస్తుతం సరిహద్దుల్లో పనిచేస్తున్న వారితో కలిపి 130 మంది దాకా సైన్యంలో ఉన్నవారు ఉన్నారు. సరిగ్గా 3.5 దశాబ్దాల కిందట గ్రామానికి చెందిన ఓ యువకుడు భారత సైన్యంలో చేరాడు. ఆ ఒక్క జవాన్ ఊరందరికీ ప్రేరణగా నిలిచాడు. అతని స్ఫూర్తితో కన్న తల్లికి, పుట్టిన ఊరికి, దేశానికి పేరు తేవాలన్న లక్ష్యంతో కూచూరు గ్రామ యువత సైన్యంలో చేరేందుకు ముందుకొస్తున్నామంటున్నారు. నేను ఆర్మీ లోపల 15 ఇయర్స్ చేసిన. 2013 నవంబర్ రిటైర్ అయ్యాను. మాకే కాదు, మా చుట్టుపక్కల ఉన్న ప్రతి విలేజ్, అది అంసోన్పల్లె కావచ్చు, దొడ్డిపల్లె కావచ్చు, ఈ చుట్టుపక్కల కానపూర్ కావచ్చు, ప్రతి విలేజ్ కూడా మేము ప్రోత్సహించేది ఇదే. మీరు ఆర్మీకి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఫిట్నెస్ చేసుకోండి. ఫిట్నెస్ చేసుకుంటే మీరు ప్రతి దానికి మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. మా విలేజ్లో కూడా ప్రతి ఒక్క పౌరునికి ఇంట్రెస్టెడ్ ఏంటంటే దేశ సేవ చేయడానికి ఈ విలేజ్ లోపల ఇంతమంది పోవడం చాలా సంతోషకరం. మాకొకటే ఉంటుంది, దేశ రక్షణ, ప్రజారక్షణ. మమ్మల్ని చూసి 10 మంది మేలుకోవాలి, మమ్మల్ని చూసి 10 మంది డెవలప్ కావాలి. ఆ అభిప్రాయంతో మాకు ఈ నయా యూత్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకు మేము ప్రోత్సహించేది, సహకారం చేసేది ఇదే. ఎర్లీ మార్నింగ్ లేవండి, రన్నింగ్ చేసుకోండి, ఫిట్నెస్ పెట్టుకోండి. ఆర్మీ ఈవెంట్స్లో సెలెక్ట్ అయ్యాను. మెరిట్ లిస్ట్ వస్తే జాబ్ వస్తుంది. అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యాను. టెస్ట్లు ఫస్ట్ 1600 మీటర్స్ రన్నింగ్ ఉండే, ఏలో కొట్టాను. 5:30 సెకండ్స్లో కొట్టాను. రన్నింగ్కి 60 మార్క్స్ ఉంటాయి, పులప్స్కి 40 మార్క్స్ ఉంటాయి, మొత్తం 100 మార్క్స్. మెడికల్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా మెరిట్ లిస్ట్ ఒకటి రావాలి. ఈ గ్రామంలో చిన్నతనం నుంచే విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తిని అలవరుస్తుంటారు. ఇక్కడి యువకులు పాఠశాల స్థాయి నుంచే కబడ్డీ, వాలీబాల్ లాంటి క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుంటారు. 10వ తరగతి పూర్తి కాగానే అథ్లెటిక్స్ సహా ఇతర క్రీడల్లో శిక్షణ తీసుకుంటారు. ప్రతి ఆర్మీ ర్యాలీలో పాల్గొంటారు. ప్రతి ఆర్మీ సెలక్షన్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి సైన్యంలో చేరతారు. పంజాబ్, జమ్మూ కశ్మీర్, లడాక్, గోవా, అసోం ఇలా దేశ నలుమూలల కూచూరు గ్రామానికి చెందిన యువకులు సైనికులుగా పనిచేస్తున్నారు. ఇతర ఉద్యోగాల కన్నా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలంటేనే ఇష్టమని కూచూరు నుంచి సైన్యంలో పనిచేస్తున్న సైనికులు అభిప్రాయపడుతున్నారు. చాలా సందర్భాలలో ఉద్రిక్తత నెలకొనేదని, అయినా వెనక్కి తగ్గకుండా తాము విధి నిర్వహణలో ధైర్యంగా ముందుకు సాగుతామని సైనికులు అంటున్నారు. చైనా సరిహద్దుల్లో గాల్వాన్ వద్ద 2020లో జరిగిన ఘర్షణ ప్రాంతానికి అతి సమీపంలో సైతం వీరు విధులు నిర్వహించామంటున్నారు. మా అన్న వాళ్ళ ఫస్ట్ నుంచి బేస్ ఒకటి రెడీ అయింది. దాని నుంచి మొత్తం ఇన్స్పిరేషన్ చేసుకుని అందరం వెళ్ళేసి అడుగుతారు ఎట్లా ఉంటుందని, మన ఉంటుంది అందరూ చెప్తాం. మంచిగా బాధ ఉంటుంది కానీ మనం దేశం కోసం సేవ చేయాలని ఒక లక్ష్యం పెట్టుకుని పోయినాం. మనం చెప్తాం ఇక మంచిగా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని మంచిగా చెప్తూ ఉంటాం. మా ఊరి పేరు ఎల్లలు దాటి చెప్పుకుంటుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఫస్ట్ మా ఫ్రెండ్ సుభాష్ బాబు అని అతను పోవడం జరిగింది. ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ ఇంట్లో 3 అన్నదమ్ములు, 3 ఆర్మీలో పోయినరు. ఇంకొక గౌడ్స్ గోవర్ధన్ అని వాళ్ళ ఇంట్లో 2 పోయినరు. ఇంకొకరు వాళ్ళ ఇంట్లో 3 పోయినరు, ఇంకొకరు 2 పోయినరు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు అట్లా 90 నుంచి 95 మంది పోవడం జరిగింది. మా ఊర్లో వాలీబాల్, కబడ్డీ,
రన్నింగ్ ప్రాక్టీస్ బాగా చేస్తారు. సీనియర్స్ వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు. వాళ్ళను ఆర్మీలో పంపడం జరుగుతుంది. దేశ సేవలో చేస్తుంటే మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గ్రామానికి చెందిన 85 మంది సైనికులుగా దేశ సేవలో నిమగ్నమయ్యారు. భారత సైన్యంలో పనిచేసి 35 మంది రిటైర్ అయి ఇప్పుడు ఇతర రంగాల్లో సేవలందిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యుల్లో తల్లులకు ఎంతో ఆవేదన ఉన్నా తమ బిడ్డలు దేశాన్ని రక్షించే బాధ్యతలో ఉన్నారన్న ఆనందం ఉందో ఈ భయం ఓ లెక్కకు రాదు. చెట్టంత కొడుకులు సరిహద్దుల్లో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో, ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కొని ఎలా బయటపడగలడో అన్న బెంగ తమకు ఉంటుందని, కానీ దేశంలోని కోట్లాది మందిని రక్షించేందుకు సరిహద్దుల్లో వారు కాపులా ఉన్నారన్న తృప్తి చాలా గొప్పగా ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు. 9th క్లాస్ అప్పటి నుంచి పోవాలని వాని కోరిక. నేను మాత్రం వద్దని చెప్పేసి 10th నుంచే ట్రై చేసిండు. నేను వద్దనే చెప్పిన. ఇంకా లాస్ట్కి నాకు చెప్పకుండా వెళ్ళిపోయిండు. ఇంకా మాకు కూడా ఇంకా నా కొడుకు పోయినాన్ని ఇప్పుడైతే గౌరవమే ఉంది. దేశ రక్షణ, మా భారతదేశం గురించి మనం ఇట్లా ఉండాలని అప్పుడప్పుడు చెప్తుంటాడు. ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తాడు, చెప్తాడు. ఇంకా బాగుంటుంది, బాధపడకూడదు, బాగుంటుంది అని ఇక ఒకరు చూసి ఇప్పుడు ఇంతవరకు అయితే వన్ ఫ్రెండ్స్ కూడా మస్తు పోయిండు. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు పోయిండు. ఇప్పుడు అన్నే ఇంకా మహారాష్ట్ర, నాసిక్, ఉత్తరాఖండ 3 అక్కడనే తిరిగిండు. ఒక కాలుకు ప్యాచర్ అయింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉండు. అంటే నేను కూడా ఒక్కడు పంపించడం కూడా అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు కూడా ధైర్యం వచ్చిపోయింది. ఇంకా మా వాడు చెప్తుంటారు చూసి ఇట్లానే ధైర్యం తెచ్చుకోవాలమ్మా అని చెప్తుంటాడు. నేను కూడా ఇప్పుడు మ్యారేజ్ చేసుకోని కూడా చెప్తే కూడా చేసుకోను అమ్మ, నేను అక్కడ పోయి వచ్చినాక చేసుకుంటా, ఇప్పుడు చేసుకున్నా అని చెప్తున్నాను. నాకు ఒకటే బాబు, నాకు కూడా గౌరవమే ఉంది సార్. ఇప్పుడు అయితే నా కొడుకు అక్కడ ఉన్నాడంటే నాకు కూడా దేశం కోసం ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నా సార్. దేశం కోసం మమ్మల్ని నిడిచిపెట్టి వెళ్ళిపోయిండు అక్కడిని. ఇక ఎక్కడనో దేశంలో బాబు, మేమిడ కన్నాం కానీ ఆయన రాతలు కనలేము కదా సార్. నా ఒక్క కొడుకు కోసం నేను ఒక్కదాన్ని బాధపడ్డా. దేశం అయితే బాగుపడుతుంది.